possessing the promise through grace by faith. వాగ్దానమును విశ్వాసము ద్వారా కృప ద్వారా వచ్చే విశ్వాసము ద్వారా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం. కృప ద్వారా వచ్చే విశ్వాసముతో వాగ్దానమును స్వతంత్రించుకోవడం. పొసెసింగ్ ద ప్రామిస్ త్రూ గ్రేస్ బై ఫెయిత్. విశ్వాసము ఎప్పుడు వస్తుంది? వెన్ యూ విల్ గెట్ ఫెయిత్. ఏం వినటం వలన? బైబిల్లో ఉంది ప్రతిదీ కూడా దేవుడి వాక్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ బైబిల్లో ఉండే అన్ని మాటల వల్ల నీకు విశ్వాసం రాదు. కెనాట్ గివ్ యూ ఫెయిత్. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. హల్లెలూయా. It is not the every word of Bible that give you faith, but it is the word of Christ that give you faith. Hallelujah. నీకు విశ్వాసం ఇచ్చేది ఏంటి? పాత నిబంధనలో కూడా మరి దేవుడు అనేక చోట మాట్లాడాడు. బైబిల్ అంతా కూడా దేవుడి వాక్యమే, కానీ మరి దాని ద్వారా విశ్వాసం వస్తుందని చెప్పట్లేదు. కానీ దేని ద్వారా విశ్వాసం వస్తుందంట? క్రీస్తుని గూర్చిన మాట వలన. హల్లెలూయా. క్రీస్తుని గూర్చిన మాట వలన విశ్వాసము వస్తుంది. హల్లెలూయా. Let us go to that scripture. Yeah. Romans chapter number 10 verse 17. Romans chapter number 10 verse 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. It's very specific, right? It's very specific. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఏ మాట నీకు విశ్వాసాన్ని ఇస్తుంది? మొత్తం దేవుడి వాక్యం అంటున్నాడా? క్రీస్తుని గురించిన మాటనా? ఇట్స్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ దట్ విల్ గివ్ యూ ఫెయిత్. హల్లెలూయా. దేవుడి వాక్యం కాదు. దేవుడి వాక్యం మొత్తం విన్నామనుకో, కొన్ని చోట్ల దేవుడు అంటాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని అనేక చోట్ల దేవుడు మరి రకరకాలుగా మాట్లాడాడు. అవునా కదా? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ గాడ్ స్పోక్. కోపంలో ఉండి మాట్లాడాడు. మరి వాళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి అనేక చోట్ల వారిని దండించాడు, శిక్షించాడు. అనేకులని మరి చనిపోయినట్టు కూడా మనం వాక్య భాగంలో చూసినట్టు. మరి ఆ వాక్యం చదివినప్పుడు ఎంతమందికి విశ్వాసం వస్తుంది? ఎంతమందికి విశ్వాసం వస్తుంది? యూ కెనాట్ గెట్ ఫెయిత్. హల్లెలూయా. అయితే ఇక్కడ విశ్వాసము రావడానికి మెయిన్ రీజన్ ఎవరంట? క్రీస్తు మాట. హల్లెలూయా. The word of Jesus will give you faith. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించిన మాటే వినాలా అంటే దేవుడి వాక్యం చదవద్దని కాదు, దేవుడి వాక్యం చదవాలా. దేవుడి వాక్యం చదివి నీకు ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనంగా అయిపోయావా, దేవుడు యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన జీవించినటువంటి జీవితం, ఆయన ఎలాగా చనిపోయిన వారిని లేపాడు, ఎలాగా కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, ఎలాగ సముద్రం మీద నడిచాడు, ఎలాగా మరి 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచాడు, ఎలాగా కుష్ఠవ్యాధిని స్వస్థపరిచాడు, ఎలాగ విధవరాల కుమారుని లేపాడు, మరి ఇలాంటి అద్భుతాలు అన్నీ చేశాడు. ఈ అద్భుతాల గురించి చదివినప్పుడు, అద్భుతాల గురించి విన్నప్పుడు యు విల్ గెట్ ఫెయిత్. హల్లెలూయా. నా జీవితంలో కూడా దేవుడు అద్భుతము చేస్తాడు. నేను కూడా తిరిగి మళ్ళీ నా జీవితాన్ని దేవుడు కట్టగలడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ కూడా ఎవరిని గద్దించలా, ఎవరి మీద కోప్పడలేదు. హల్లెలూయా. ఎవరిని కూడా తిట్టలా, ఎవరి మీద కూడా మరి కోపంగా మాట్లాడలేదు. హల్లెలూయా. అవునా కదా? అందరిని కూడా ఆదరించాడు, అందరిని కూడా హక్కును చేర్చుకున్నాడు. ఈవెన్ మరి పాపంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినా కూడా ఆయన శిక్షించలేదు. హల్లెలూయా. ఆమెను ప్రేమించి ఆమెని మరి ఫర్గివ్ చేసి, అంటే ఆమెని క్షమించి మళ్ళీ ఆమెని నీతిమంతురాలుగా తీర్చాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద వర్డ్
దట్ బిలాంగ్స్ టు జీసస్. హల్లెలూయా. ఇప్పుడు ఇది విన్నప్పుడు నీకు ఏమొస్తుంది? విశ్వాసం. హల్లెలూయా. అంటే అలాంటి తప్పు చేసినటువంటి ఆ స్త్రీని దేవుడు క్షమించి, మళ్ళీ ఆమె తప్పు చేయకుండా ఆయన కృపనిచ్చాడే దేవుడు, నన్ను కూడా క్షమించి మళ్ళీ నేను తప్పు చేయకుండా నాకు కృపనిచ్చి నన్ను స్వస్థపరచగలడు. హల్లెలూయా. నన్ను విడిపించగలడు, నన్ను బయటికి తీసుకురాగలడు. హల్లెలూయా. నా పాపం నుంచి, నా శాపం నుంచి, నా బలిత నుంచి, అన్నిట్లో నుండి కూడా ఆ దేవుడు శిక్ష భరించాడు కాబట్టి నేను బయటికి వస్తాను. హల్లెలూయా. దిస్ విల్ గివ్ యూ ఫెయిత్. ఇది నీకు ఏమిస్తుంది? విశ్వాసం. హల్లెలూయా. అయితే నా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యము. హల్లెలూయా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. హల్లెలూయా. మరి విశ్వాసం గనక, మరి విశ్వాసం ఎప్పుడు వ్యర్థమైపోతుంది? హల్లెలూయా. ఈరోజు ఇవన్నీ చూద్దాం మనం. ఎప్పుడు విశ్వాసం వ్యర్థమైపోతుంది, విశ్వాసం ఎలాగ వస్తుంది, విశ్వాసము ద్వారా మనం ఎలాగా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు. హల్లెలూయా. వీ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఆల్రైట్. మొదటి కొరింథీయులు, 1 Corinthians chapter number 15. Chapter number 15, 17. క్రీస్తు లేపబడని ఎడల, చూడండి, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీ విశ్వాసము వ్యర్థమే. వ్యర్థమే. హల్లెలూయా. ఎప్పుడు విశ్వాసం వ్యర్థమైపోతుందంట? క్రీస్తు లేపబడని ఎడల. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు క్రీస్తు లేపబడ్డాడని? ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. ఎవ్రీబడీ నోస్ దట్. అంటే ఇప్పుడు నీ విశ్వాసం ఏమవ్వాలా? బలపడాలి. హల్లెలూయా. నీ విశ్వాసానికి బలం రావాలి ఇప్పుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము మీ వ్యర్థమే. విశ్వాసము వ్యర్థమే. మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు. హల్లెలూయా. అంటే పాపి ప్రార్థన, విశ్వాసం వ్యర్థమైన వారు చేస్తారా, విశ్వాసంలోని వారు చేస్తారా? పాపిని అనే ప్రార్థన ఎవరు చేస్తారు చెప్పాలి. ఇక్కడ స్క్రిప్చర్ని బట్టి చూస్తే, ఇఫ్ యు లుక్ ఇన్ టు ద డీప్ ఇట్ ద స్క్రిప్చర్, అక్కడ వాక్యం ఏం చేయ, క్రీస్తు లేపబడిన మీ విశ్వాసము వ్యర్థమే. ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మీరు ఇంకా ఎక్కడున్నారు? పాపంలోనే ఉన్నారు. అంటే పాపి ప్రార్థన ఎవరు చేస్తారు? నేను పాపంలో ఉన్నాను అనుకున్న వాళ్ళు పాపి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు పాపి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి లోపల విశ్వాసము బలంగా ఉందా, వ్యర్థమైపోయిందా? వ్యర్థము. హల్లెలూయా. సింపుల్ అనుకుంటాం, పాపి ప్రార్థన కదా, ఏమైతుందిలే, బాగుంటుంది చేస్తూ కూడా మళ్ళీ అది ఇది లేదు. హృదయము ఒక రకంగా మారిపోదు. అంటే ఏదో సాధించామనే ఫీలింగ్ వచ్చేస్తుంది పాపి ప్రార్థన చేస్తే. అమ్మయ్యా, దేవుడు నా ప్రార్థన ఆలకించేసాడు అనుకుంటా. హల్లెలూయా. కానీ అది విశ్వాసాన్ని బలపరుస్తుందా, వ్యర్థపరుస్తుందా? వ్యర్థపరుస్తుందట. హల్లెలూయా. నీ విశ్వాసం ఏమైపోతుంది అక్కడ? వ్యర్థము. హల్లెలూయా. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. హల్లెలూయా. అంటే నేను ఇంకా పాపినే అని ప్రార్థన చేస్తే నీ కోసం క్రీస్తు లేపబడ్డాడా? ఇంకా ఆయన సమాధిలోనే ఉన్నాడు, లేపబడ్డాడు. అంటే నేను పాపిని అని చేసే ప్రార్థన యేసుక్రీస్తుని ఎక్కడ పెట్టేసింది? ఇంకా సమాధిలోనే. ఈస్ స్టిల్ ఇన్ ద గ్రేవ్. హల్లెలూయా. అంటే పాపి ప్రార్థన చూడండి ఎంత భయంకరమైనదో. హౌ హారిబుల్ ఇట్ ఈస్ టు ప్రే లైక్ ఎ సిన్నర్. హల్లెలూయా. కానీ చాలా సంఘాల్లో 90% సంఘాల్లో పాపి ప్రార్థన ఉంటుంది. పాపిని ప్రభా, పాపిని ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. హల్లెలూయా. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కరెక్టే, నేను పాపిని అనుకొని ప్రార్థన చేస్తున్న, తప్పు చేస్తారు, పొరపాటు చేస్తారు, చేసిన చేయకుండా ప్రార్థన మట్టికి చేస్తారు. తెలిసి చేశాను, తెలియకుండా చేశాను, పాపంతో చేసేసాను, నేను పాపినే అని ప్రార్థన చేసినప్పుడు వారికి తెలియకుండానే వారి దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువు ఇంకా ఎక్కడున్నారంట? సమాధిలో. హల్లెలూయా. జీసస్ స్టిల్ ఇన్ గ్రేవ్. హల్లెలూయా. అప్పుడు విశ్వాసం ఏమైపోతుంది? వ్యర్థము. ఇప్పుడు వ్యర్థమైన విశ్వాసము ద్వారా ఏ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలవా? అద్భుతాన్ని పొందుకోగలవా? స్వస్థతని పొందుకోగలవా? ఉద్యోగం పొందుకోగలవా? ఆ వివాహం జరగలదా? ఆ కన్నని గర్భం కనగలదా? నీ విశ్వాసము వ్యర్థమైపోవడం వలననే మరి మనకి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం. హల్లెలూయా.
మంచిదే ప్రార్థన అనుకుంటాం, మరి ఏముందిలే పాపి ప్రార్థన కదా చేస్తే ఏమైంది, దానివల్ల నా విశ్వాసం వ్యర్థమైపోతుందంట. హల్లెలూయా. ఫెయిత్ ఈస్ గెట్టింగ్ ఇన్ వెయిన్. హల్లెలూయా. ఆల్రైట్, ఇంకా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4:26 చదువుదాం. క్రీస్తు లేపబడిన, ఇది చాలా ముఖ్యమైనటువంటి, యూనిట్ అండర్లైన్ ఆల్ ది స్క్రిప్చర్స్. ఈ స్క్రిప్చర్ అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే నీ ప్రార్థించి ప్రతిసారి కూడా బాగానే ఉంటుంది కదా అని ప్రార్థన చేసావు, కరెక్టే. ప్రార్థన చేసి పాపని ప్రభా క్షమించి 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 అంటే ఖండించబడినటువంటి మనస్సాక్షితో ప్రార్థన చేసే ప్రతిసారి కూడా నువ్వు విశ్వాసాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. హల్లెలూయా. యు ఆర్ వేస్టింగ్ యువర్ ఫెయిత్ ఎవ్రీ టైమ్ యు ఆర్ ప్రేయింగ్ ఎ ప్రేయర్ లైక్ ఎ సిన్నర్. హల్లెలూయా. నువ్వు ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ పెట్టేస్తున్నావు? సమాధిలో. హల్లెలూయా. నా కోసం ఇంకా యేసుక్రీస్తు ప్రభువు లేపబడలేదు, ఈ స్టిల్ ఇన్ గ్రేవ్. హల్లెలూయా. రైట్, చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, చూడండి, ఆయన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము దేనికోసం అప్పగించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు? అందరూ చెప్పండి, నా అపరాధముల నిమిత్తం అనండి. నా అపరాధముల నిమిత్తం. గట్టిగా చెప్పండి. నా అపరాధముల నిమిత్తం. మళ్ళీ చెప్పండి. నా అపరాధముల నిమిత్తం. అంటే ఎవ్రీ సిన్ దట్ యు కమిట్, every infection that you commit, every infirmity, every sin, hallelujah. ప్రతి అపరాధము, ప్రతి పాపము నువ్వు చేసిన ప్రతిదాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డారు? అప్పగించబడ్డారు. హల్లెలూయా. వన్ పార్ట్, దట్ ఈస్ వన్ పార్ట్. హల్లెలూయా. నీ పాపము తీసేసినంత మాత్రం నువ్వు నీతిమంతుడవు కాదు. యు ఆర్ నాట్ రైచియస్. మళ్ళీ చేయమని గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ ఉందా? లేదు. హల్లెలూయా. అంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడ్డారు, సిలువలో ఆయన చనిపోయారు అంటే ఇట్స్ ఓకే, పాపములు తీసివేశాడు. కానీ మళ్ళీ చేయమని గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ ఉందా? లేదు. అయితే దేవుడు దానికి గ్యారెంటీ ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ గ్యారెంటీ దట్ యు ఆర్ స్టిల్ రైచియస్. హౌ? ఎలాగా? అందరూ ఎలాగానండి? ఎలాగానండి? ఎలాగా? హల్లెలూయా. హౌ యు డిక్లేర్డ్ రైచియస్? See, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ఒక పాట అది. అంటే అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. ఎప్పటి వరకు? ఆ రోజు వరకు. ఆ రోజు వరకు నువ్వు చేసిన పాపములన్నీ సిలువలో ఆయన కొట్టివేశాడు. అయితే ఆయన తిరిగి లేవడం వలన ఏం జరిగింది? హల్లెలూయా. What happened when he raised from the dead? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దిస్ ఇస్ అక్కడ క్రీస్తు లేపబడకపోతే విశ్వాసం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. అంటే ఏంటి? మళ్ళీ పాపం చేసే అవకాశం ఉంది. హల్లెలూయా. మళ్ళీ పాపి ప్రార్థన చేయొచ్చు. నువ్వు యూ కెన్ ప్రే లైక్ ఐ యామ్ ఎ సిన్నర్ లార్డ్ బికాస్ ఐ కమిటెడ్ సిన్. నేను పాపం చేశాను కాబట్టి పాపిని అని ప్రార్థన చేయొచ్చు ఆయన లేపబడకుంటే. కానీ ఇక్కడ ఆయన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మళ్ళీ మనము నీతిమంతులుగా తీర్చబడటక ఏమయ్యాడంటే ఆయన లేపబడ్డాడు. అంటే ఆయన ఒక్కసారి లేచాడు అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. యు హావ్ బీన్ డిక్లేర్డ్ యాస్ రైచియస్. హల్లెలూయా. బికాజ్ హి హస్ బీన్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. అందుకే వాక్యాన్ని ఏం చేయాలి? విభజించాలా. యూ నీడ్ టు డివైడ్ ద ట్రూత్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేకపోతే సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఏం అర్థం కాదు నీకు. హల్లెలూయా. మళ్ళీ అదే సేమ్ పాపి ప్రార్థనే. పాపిని ప్రభా క్షమించు. మళ్ళీ అదే ప్రార్థన చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. అంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ పెట్టాలి మనము? హల్లెలూయా. ఆయన మన అపరాధ నిమిత్తం అప్పగింపబడి, ఇక్కడి వరకు తెలుసు ప్రతి ఒక్కరికి, ఎవ్రీబడి నోస్, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు చనిపోయాడు? నా పాపముల నిమిత్తం చనిపోయాడు. నీతిమంతునిగా కాదు. అబ్బే, నా లోపల నీతి ఎంత మాత్రం లేదు. మళ్ళీ నేను పాపినే ఇంకా. ఎందుకు? అప్పటి వరకు ఆయన బాప్టిజం తీసుకున్న రోజు వరకు పాపాలు క్షమించాడు. ఆ తర్వాత ఏంటి? నేను మళ్ళీ పాపినే. హల్లెలూయా. అంటే ఒక పైన వచనం నెరవేర్చబడింది, కింద వచనంకి వచ్చేసరికి సంఘము ఆగిపోయింది అక్కడ. హల్లెలూయా. Nobody is daring to be righteous, to be called as righteous. Hallelujah. దీనికి ఏం కావాలి తెలుసా? అధికమైన విశ్వాసం కావాలి, అత్యధికమైన ధైర్యం కావాలి.
నేను నీతిమంతుని చెప్పడానికి. పాపిని చెప్పనుకో అందరూ నేను పాపినని చక్కగా చెప్పేస్తావు చేతులు ఇప్పుడు నేను పాపిని. మన సంఘం గురించి అంటే మన సంఘంలో ఓకే 80% ఓకే, మిగతా 20% కూడా ఉన్నారు. అయితే నువ్వు ఇక్కడ వేరే సంఘంలోకి వెళ్ళి నీతిమంతులు ఎంతమంది ఉన్నారు చేయొద్దంటే ఒక్క చేయి ఎత్తితే ఒట్టు, ఒక్క చేయి కూడా ఉండదు. పోనీ ఎంతమంది పాపలలో ఒక చేత అంటే మొత్తం 100%. హల్లెలూయా. అంటే వాళ్ళకి పాపములు తీసేశాడా అని మళ్ళీ అడిగితే అవును పాపములు అన్నీ తీసేశాడు సిలువలు అంటాడు. మరి ఎలాగ పాపేవు, మళ్ళీ ఆయన తీసేసిన ఎలాగ పాపేవు? మళ్ళీ చేశాను కదా, మళ్ళీ అబద్ధం ఆడాను, మళ్ళీ ఏదో ఇదిగో అలవాటు, మరి మనిషి శరీరంలో ఉన్నాం కాబట్టి తప్పదు, అబద్ధం ఆడాను కాబట్టి మళ్ళీ ఏమైపోయా నేను పాపిని. హల్లెలూయా. కానీ ఆయన ఒక్కసారి తిరిగి లేవడం వల్ల ఏమైపోయింది? నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. యు హావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ రైచియస్. హల్లెలూయా. రైచియస్ ఫర్ ఎవర్. There is no sin that can put you down again. Hallelujah. There is no wrong thing that can put you down again when Jesus raised from the dead. Hallelujah. ఆయన పాపములను తీసివేయడం కాదు, పాపములు తీసివేసి ఏమి ఇచ్చాడు? మళ్ళీ నీతినిచ్చాడంట. హల్లెలూయా. He gave righteousness. అది పాపములు తీసివేయడం వల్ల వచ్చేటువంటి నీతి కాదు, ఆయన ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం వల్ల వచ్చినటువంటి నీతి అది. హల్లెలూయా. పాపము తీసేస్తే నీతిమంతుడవు కావు. అందుకే చెప్పాను, పాపము తీసేసినంత మాత్రాన నువ్వు నీతిమంతుడవు కావు. యు కెనాట్ బి రైచియస్. ఆయన ఉచితంగా ఏమి ఇవ్వాలి నీకు? హి హాస్ టు ఇంప్యూట్ రైచియస్. దెన్ యూ విల్ బి కాల్డ్ యాజ్ రైచియస్. హల్లెలూయా. అప్పుడు నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. ఎప్పటి వరకు? ఫర్ ఎవర్, ఇటర్నల్. హల్లెలూయా. ఆల్ రైట్. ఇది కనుక తెలియదనుకో, ఇప్పుడు ఈ విషయం మనకు తెలియకపోతే విశ్వాసం మళ్ళీ ఏమైపోతుంది? వ్యర్థము. హల్లెలూయా. యువర్ ఫెయిత్ ఈజ్ వేస్ట్, ఇట్ ఈస్ ఇన్ వెయిన్. హల్లెలూయా. పాపములు క్షమించాడు, ఓకే, మళ్ళీ పాపం చేస్తావు, మళ్ళీ ఏమైపోయావు? పాపిని. అంటే విశ్వాసం ఏమైపోయింది? వ్యర్థము. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి పాపముతో కూడినటువంటి అంటే పాపిని అనే కాన్షియస్తో చేసిన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడా? యోహాను సువార్తలో అంటాడు, దేవుడు పాపుల మనవి ఆలకించడు కదా. God cannot listen a sinful prayer. Hallelujah. A sinner prayer. No. He cannot listen. Hallelujah. Even యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన కూడా దేవుడు ఆలకించలే. తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలియదా? యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో ప్రార్థన, దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావు అంటే దేవుడు ప్రార్థన ఆలకించాడు అక్కడ? నో. ఎందుకు ఆలకించలేదు? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏమైపోయాడు మన కోసము? పాపి. ఈస్ బికమ్ సిన్నర్. ఎప్పుడైతే ఆయన సిలువలో పాపి అయిపోయాడో దేవుడు చెయ్యి వదిలేసాడు. ఈవెన్ జీసస్. హల్లెలూయా. ఆయన అంటాడు, దేవా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావు? హల్లెలూయా. ఎందుకు వదిలేశాడు? ఎందుకు వదిలేసాడు? లోక పాపములంతా కూడా ఆయన శరీరంలో భరించాడు కాబట్టి, ఆయన మన కోసం పాపి అయ్యాడు కాబట్టి, పాపి ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి సిలువలో వదిలేశాడు ఆయన. మళ్ళీ ఎప్పుడైతే సిలువలో ప్రతి పాపానికి, ప్రతి శాపానికి, ప్రతి రోగం కూడా, ప్రతిదానికి తీర్పు తీర్చిన తర్వాత సమాప్తమైనది అని చెప్పాడో అప్పుడు మళ్ళీ దేవుడు ఆయన ఆత్మను స్వీకరిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మళ్ళీ ఏమంటాడు? తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. దెన్ ద రిలేషన్షిప్ హస్ బిల్ట్ అగైన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ గెటింగ్ సంథింగ్? ఎందుకు కొంచెం డీప్ సబ్జెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. I want to give you something deep. Hallelujah. Hallelujah. All right. Okay. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. Galatians chapter number 2 and verse number 21. నేను దేవుని కృపను అందరూ చూడాలా. Look at that scripture. Galatians chapter number 2 and 21. నేను దేవుని కృపను
నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము నీతి వలనైతే ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. హల్లెలూయా. నేను పాపిని ప్రభా ప్రార్థన చేయడం వల్ల నేను నీతిమంతుణ్ణి అని కనుక నువ్వు అనుకుంటే నీ పక్షంలో క్రీస్తు చనిపోయింది ఏమైపోయిందంట? నిష్ప్రయోజనము. హల్లెలూయా. అంటే ఎన్నిసార్లు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనం చేసాం ఇప్పటి వరకు? చాలాసార్లు. వాక్యము తేలినంత వరకు క్రీస్తు యొక్క మరణాన్ని ఏం చేసాం మనము? నిష్ప్రయోజనము. హల్లెలూయా. ఏమంటారు? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. హల్లెలూయా. అంటే నిరర్ధకం చేస్తున్నామా మనము? yes, we are putting in waste the grace of God. హల్లెలూయా. I do not frustrate the grace of God, for if it is righteousness come by the law, then Christ is dead in vain. హల్లెలూయా. క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నామములో చేసే ప్రార్థనకి సమాధానం వస్తుందా? ఎందుకు రావట్లేదు? యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినప్పుడు సమాధానం ఎందుకు రావట్లేదు? క్రీస్తు నీ కోసం ఏమైపోయాడు? నిష్ప్రయోజనము. హల్లెలూయా. There is no benefit at all. If you pray in the name of Jesus, you are not getting any benefit. Why? Because you are wasting the sacrifice of Jesus. నీతిమంతుని ప్రార్థన చేస్తున్నామా? లేదు. ఏం ప్రార్థన చేస్తున్నాము? నీతి ఎలాగ నీతిని మనము పొందుకోవాలని ఆశపడుతున్నాము? ధర్మశాస్త్రము ద్వారా. ధర్మశాస్త్రం అంటే ఏంటి? నేను పాపిని, నేను పనికిరాని వాడిని, నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏది కాదు. నేను పుట్టడమే పాపము, నా జన్మంతా పాపమే. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది నీతి? ఓ హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేస్తే నీతిమంతుని అవుతాను. పాపిని 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 అని ప్రార్థన చేస్తే అప్పుడు కొంచెం నీతి వస్తుందేమో. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు రిసీవ్ రైచియస్నెస్ బై లో. హల్లెలూయా. ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడడానికి వెతుకుచున్నామట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కనుక ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డకు ఆశపడినట్లయితే నీ పక్షంలో క్రీస్తు చనిపోయినది ఏమైపోయింది? వ్యర్థము, నిష్ప్రయోజనము. హల్లెలూయా. కాబట్టి ఆయన నామంలో ఎంత ప్రార్థన చేసినా ఏ అద్భుతము జరగదు. ఎందుకు? అసలు యేసుక్రీస్తు ప్రభువే నిష్ప్రయోజనం అయిపోయాడు నీకు. హల్లెలూయా. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. హల్లెలూయా. అంటే ఎందుకు? ఈ కృప ద్వారానే నేను నీతిమంతుణ్ణి. హల్లెలూయా. ఈ కృప నన్ను నీతిమంతునిగా తీర్చింది కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని నీతితో కూడిన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో అప్పుడు క్రీస్తు నామములో చేసే ప్రతి ప్రార్థన నీకు ప్రయోజనకరము, మేలుకరంగా మారుతుంది. హల్లెలూయా. That will give you benefit. Hallelujah. I will heal you and deliver you from every situation. Hallelujah. కాన్షియస్నెస్ అంటే ఇంకా ఎక్కడో ఒక చోట ఏదో మూలల ధర్మశాస్త్రం పనిచేస్తుంది. హల్లెలూయా. లేకపోతే ఊరికే దేవుడు వాక్యాన్ని బోధించడు. అవునా కదా? వాక్యం ఇంకా బోధించబడుతుంది అంటే ఏదో ఒక మూలలో ఎక్కడో ఒక చోట ఏం పనిచేస్తుంది? స్టిల్ దెర్ ఇస్ లా వర్కింగ్. ద స్టింగ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. హల్లెలూయా. రూట్ ఈజ్ స్టిల్ దేర్. అయితే ఇక్కడ పౌలు మరి చాలా ధైర్యంతో డిక్లేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈస్ డిక్లేరింగ్ విత్ బోల్డ్నెస్. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయినట్లయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. హల్లెలూయా. మనము నిష్ప్రయోజనం చేసుకుంటాం ఆశీర్వాదాన్ని, స్వస్థతను, బలమును, ఉద్యోగం ఏది కావాలో అది ఆయన నామలాడే ప్రతిదీ కూడా నిష్ప్రయోజనం. కారణం ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడానికి వెతుకుచున్నమాట. హల్లెలూయా. కాన్షియస్నెస్ మారట్లా. ఎక్కడో ఒక చోట ఆ ముళ్ళు, ఆ స్టింగ్ అనేది అలాగే ఉంది. హల్లెలూయా. చదవండి స్టింగ్ చూద్దాం మీరు. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము. 1 కొరింథీయులు 15వ అధ్యాయము
55 నుంచి చదువుదాం. 55. ఓ మరణమా ఆ, నీ విజయం ఎక్కడా? ఆ, ఓ మరణమా ఆ. నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా ఓ మరణమా నీ నీ ముల్లెక్కడా? ముళ్ళెక్కడా? హల్లెలూయా. విజయం ఎక్కడా, ముళ్ళెక్కడా? అందరు ముళ్ళెక్కడానండి, గట్టిగా చెప్పండి. నీ ముళ్ళెక్కడానండి. ముళ్ళంటే ఏంటి? వేరు లేదా బేస్, ద ఫౌండేషన్, బేస్. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావంటే నీకు ఏముంది? 5th ఫ్లోర్లో బేస్ ఉంది కాబట్టి కూర్చున్నావు. బేస్ లేకపోతే ఉండవా? కెన్ యు స్టాండ్ వితౌట్ బేస్? నో, యూ కెన్ స్టాండ్. హల్లెలూయా. అయితే ఇక్కడ పాపానికి మరణానికి ఉన్నటువంటి బేస్ ఏంటి చూద్దాం, చదవండి అమ్మా. మరణపు ముల్లు పాపము. మరణపు ముళ్ళు ఏంటంట? పాపము. పాపము. హల్లెలూయా. మరణపు ముళ్ళు పాపము. పాపము. పాపమునకున్న బలము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి అందరూ, చాలా జాగ్రత్తగా. ధర్మశాస్త్రము నీకు ఏది ఇస్తుందో నువ్వు గ్రహించుకోవాలా. ధర్మశాస్త్రం వల్ల నీకు ఏది వస్తుందో గ్రహించుకోవాలి. హల్లెలూయా. చదవండి. మరణపు ముళ్ళు పాపము. పాపము. పాపమునకున్న బలము. పాపమునకున్న బలము. బలము ధర్మశాస్త్రమే. ఏంటంటే పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం పాపాన్ని హెచ్చిస్తుందా, తగ్గిస్తుందా? పాపాన్ని బలపరుస్తుందా, తీసివేస్తుందా? చెప్పాలి. మరి ఇది నా వాక్యం కాదండి, ఇది నేను రాయలే, నాకు దానికి ఏ సంబంధం లేదు, అది దేవుడి వాక్యం. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. బట్ ఐ యామ్ నాట్ anyhow by any means I doesn't belong to this scripture. I didn't even wrote this scripture. Hallelujah. నేను రాయలేదు, నాకు దానికి సంబంధం లేదు. ఇది దేవుడి వాక్యము. దేవుడి వాక్యం ఎలాగ సెలవిస్తుందో అలాగే నీకు బోధిస్తున్నాను. హల్లెలూయా. రైట్, చదువు. ఇక్కడ ఏమంటుంది? మరణపు ముళ్ళు పాపము. మరణపు ముళ్ళు ఏంటి? పాపము. పాపం అంటే పాపము చేసే ప్రతి వారికి ఏం రావాలా? మరణం, డెత్. అయితే చూడండి, ఇప్పుడు ఈ మరణమునకు, ఈ పాపమునకు ఉన్నటువంటి బలం ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రము నీతికి బలం ఇస్తుందా, పాపానికి బలం ఇస్తుందా? పాపానికి ఎక్కువ బలం ఇస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉండి ప్రార్థన చేస్తే నీతిమంతులుగా తీర్చబడుతున్నావా? తీర్చబడవు. నీతిమంతులుగా తీర్చబడకపోతే అద్భుతాన్ని పొందుకోగలవా? ఎందుకు జరగట్లేదు అద్భుతము? ఎందుకు రావట్లేదు స్వస్థత? ఎందుకు ఇంకా ఉద్యోగం రావట్లేదు? ఎందుకు ఇంకా ఆ ఇల్లు కట్టుకోవట్లేదు? ఎందుకు ఇంకా ప్రయోజనకరంగా మన జీవితాలు మారట్లేదు? హల్లెలూయా. వై? యు సీ దట్? ధర్మశాస్త్రము దేనికి బలమునిస్తుంది? పాపమునకు. పాపం. హల్లెలూయా. పాపం. ద లా గివింగ్ స్ట్రెంగ్త్ టు సిన్. ఒకవేళ ధర్మశాస్త్రం లేదనుకో, ధర్మశాస్త్రం కనుక దేవుడు ఇవ్వలేదంటే ఎంతమంది ఆశించబడతారు ఇక్కడ? ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి. ధర్మశాస్త్రం లేకపోతే ప్రతి ఒక్కరు ఆశించబడొచ్చా? ప్రతి ఒక్కరు ఆశించబడొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడకుండా ఉండడానికి కారణం ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి నీ ప్రార్థన ఏ ప్రార్థన అయిపోయింది? ప్రార్థన. Your prayer become sin. Hallelujah. You're praying a sin, a prayer. కాబట్టి క్రీస్తు ఏమైపోయాడు? నిష్ప్రయోజనం. చనిపోయినా కూడా వేస్ట్. వచ్చాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పక్షాన కూర్చున్నాడు. నాకేమొచ్చింది? నీకేమొచ్చింది అంటే ఆయన శిలువలో మరణించిన వలన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన శిలువలో కొట్టివేశాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందా నీకోసము? లేదు. ధర్మశాస్త్రం లేకపోతే ఎంతమంది ఆశించబడవచ్చు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ 100%గా ఆశీర్వదించబడవచ్చు. హల్లెలూయా. ఎవ్రీబడీ కెన్ గెట్ బ్లెస్డ్ 100%. ఇప్పుడు ఆశీర్వదించబడకుండా ఇంకా ఉన్నామంటే దానికి కారణం ఏంటి? ఎక్కడో ఒక చోట, ఏదో ఒక మూలలో ఇంకా ధర్మశాస్త్రం యొక్క ప్రభావం ఉంది. హల్లెలూయా. దేర్ ఇస్ స్టిల్ లా ఈస్ వర్కింగ్. ఇప్పుడు ధర్మశాస్త్రం కనుక నీ లోపల పనిచేస్తే ఇది దేన్ని ప్రోత్సహిస్తుందంట? పాపం. దేనికి బలం ఇస్తుంది? నీతికి బలం ఇస్తుందా? ఆశీర్వాదానికి బలం ఇస్తుందా? పాపం. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? విశ్వాసం ఏమైపోయింది దీని ద్వారా? వ్యర్థము. హల్లెలూయా. యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ వెయిన్. చదవండి. మరణపు ముళ్ళు పాపము, ఆ, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆ, అయినను ఆ. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఇప్పుడు వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే ఎవరు కావాలి నీకు? క్రీస్తు. హల్లెలూయా. జీసస్. యు నీడ్ జీసస్. వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుకోవాలంటే దేవుడు ఎవరిని అనుగ్రహించాడు మనకి? క్రీస్తుని. హల్లెలూయా. కానీ ఈ క్రీస్తుని ఏం చేసావు నువ్వు? తీసుకెళ్ళి ఇంకా సమాధిలో పెట్టేశావు. సమాధిలో పెట్టేశావు కాబట్టి నీ విశ్వాసం ఏమైపోయింది? వ్యర్థము. విశ్వాసం వ్యర్థమైపోతే అద్భుతము, ఆశ్చర్యం ఏదైనా పొందుకోగలమా? విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళడమే కష్టము. ఇక అద్భుతం గురించి పక్కన పెట్టాయి. హల్లెలూయా. దాట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అసలు దేవుని సన్నిధికి రావడమే కష్టం. హల్లెలూయా. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందరికి చెప్పండి, యేసయ్య నీకు వందనాలనండి. ఎంత గొప్ప ప్రమాదం నుంచి తప్పించవని. అందరూ చెప్పండి, ఎంత గొప్ప ప్రమాదం నుంచి తప్పించవనండి. ధర్మశాస్త్రం చాలా ప్రమాదకరమైనది. అంటే ధర్మశాస్త్రము చెడ్డదని చెప్పట్లే నేను. ధర్మశాస్త్రము చాలా ఉన్నతమైనది. ఎప్పుడు చెప్తాను, ధర్మశాస్త్రము చాలా చాలా ఉన్నతమైనది. వెరీ హై స్టాండర్డ్. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మనము ఆ స్టాండర్డ్కి రీచ్ అవ్వలేకపోతున్నాం. అది ప్రాబ్లం. మనం ఆ స్టాండర్డ్కి వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళట్లే. ఆ స్టాండర్డ్కి వెళ్ళినప్పుడే ఓకే, నువ్వు ధర్మశాస్త్ర స్టాండర్డ్లో ఉన్నావా, ఇప్పుడు ఆశీర్వదిస్తా అంటాడు దేవుడు. మనమేం వెళ్ళట్లే అక్కడికి. మరి మన వల్ల అవ్వట్లేదు. ప్రయత్నం చేస్తున్నాం పడిపోతున్నాం. దేవుడు అని చూస్తున్నాడు, ఎప్పుడు ఎక్కొస్తాడా మెట్లు, ఎప్పుడు ధర్మశాస్త్ర స్టాండర్డ్లోకి వస్తాడా ఆశీర్వదిస్తాను దేవుడు చూస్తున్నాడు. నువ్వేమో మొదటి మెట్టు ఎక్కుతున్నావు పడిపోతున్నావు. మొదటిసారి ఎక్కువ కొంచెం ఎక్కువ అమ్మయ్య అనుకున్నావు, మళ్ళీ పడిపోయావు, మళ్ళీ ఎక్కువ మళ్ళీ పడిపోయావు. అలాగా జరుగుతూనే ఉంది 2000 సంవత్సరాల నుండి. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు కూడా అలాగే జరుగుతుంది ఇంకా. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఆయనే అంట ఆ కొండ మీద నుంచి భూమికి దిగి వచ్చి శిష్యులందరినీ తీసుకెళ్లి కొండ మీద నిలబెట్టారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడదాం దేవుడికి. యు సీ దట్. ఏం చేశాడు? ఆయనే కింద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కొండ మీద నిలబెట్టి, చూడు దిస్ ఇస్ జీసస్. ఆ ముందు రూపాంతరం చెందాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ జీసస్. అది ఎక్కడ నీ వల్ల అవుతుందా? ఆ స్టాండర్డ్ కూడా నీ వల్ల అవుతుందా? కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆయన యేసుక్రీస్తుని నీ స్టాండర్డ్కి పంపించి నీ స్టాండర్డ్ని ఆయన స్టాండర్డ్లోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దిస్ ఇస్ జీసస్. అందుకే క్రీస్తుని కనుక నీ జీవితంలో లేకపోతే నీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు లేపబడకుంటే నీ విశ్వాసము వ్యర్థమే. హల్లెలూయా. ఈవెన్ యూ కెనాట్ గెట్ ఎనీ బ్లెస్సింగ్స్. నో, నాట్ ఈవెన్ సింగిల్ వన్. హల్లెలూయా. ఆల్ రైట్. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 16 వరకు చదువుదాం. రోమన్స్ చాప్టర్ నంబర్ 4. రోమన్స్ చాప్టర్ నంబర్ 4 వర్స్ 13. అతడు లోకమునకు వారసుడునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు. కానీ ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఏం వాగ్దానం చేశాడు? నీవు నీ సంతానం లోకానికి వారసులు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ వాగ్దానాన్ని కనుక అతను పొందుకోవాలంటే దేని ద్వారా పొందుకోవాలి? ధర్మశాస్త్రం ద్వారా పొందుకోవాలా? విశ్వాసం ద్వారా వచ్చే నీతి ద్వారా పొందుకోవాలా? అంటే ఇప్పుడు ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంకి ఎందుకు చేశాడు? ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు చేశాడా? దేవుణ్ణి నమ్మి అది అతనికి విశ్వాసంగా ఎంచబడింది కాబట్టి వాగ్దానం చేశాడా? దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఎప్పుడైతే నీతిగా ఎంచబడిందో అప్పుడు దేవుడు అబ్రహామును చూసి నువ్వు లోకానికి వారసుడవు అన్నాడు. హల్లెలూయా. ఎలా కలిగిందంటే వాగ్దానము? అతడు లోకమునకు వారసుడకు వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను. అందరూ అబ్రహామునకైనను నాకైనను అనండి. అబ్రహామునకైనను నాకైనను. గట్టిగా చెప్పాలి. అబ్రహామునకైనను నాకైనను. ఎందుకు? నువ్వే కదా ఆయన సంతానము, మనమా కాదు ఆయన సంతానం? అవును.
అతడు లోకమునకు వారసుడైన వాగ్దానం అబ్రహామునకైనను, నాకైనను, జాన్సన్ కైనను ధర్మశాస్త్ర మూలముగా సంతానములకై ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైనా నీతి మూలముగానే కలిగెను. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్ విశ్వాసం వలన వచ్చిన నీతి వలన నువ్వు ఏమైపోయావు? లోకానికి వారసుడవు. హల్లెలూయా. నువ్వు దేనికైతే వారసుడువో దాంట్లో ఉన్న సమస్తానికి హక్కుదాడువా కాదా? హక్కుదాడువా కాదా? పక్కలు చెప్పండి, నువ్వు సమస్తానికి హక్కుదాడువా అనండి. 100 గజాలకి కాదు, 120 గజాలకి కాదు, సమస్తమునకు నువ్వేమై ఉన్నావు? హక్కుదారుడవు. హల్లెలూయా. You have a right to possess every blessing. Hallelujah. చూడండి, అతడు లోకమునకు వారసుడైన వాగ్దానం అబ్రహామునకైనను, అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైనా నీతి మూలముగా కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును. ఎవరు వారసులు? దీనికి ఇప్పుడు దేవుడిచ్చిన ఈ వాగ్దానానికి ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం ఏమైపోతుందంట? వ్యర్థము. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ వాగ్దానమును ఎలాగ స్వతంత్రించుకోవాలి నీవు? ధర్మశాస్త్రం ద్వారా వచ్చే నీతి వలన, విశ్వాసం ద్వారా వచ్చే నీతి వలన? విశ్వాసము ద్వారా వచ్చే నీతి వలన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చంట. హల్లెలూయా. చదవండి, విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకము. ఎన్ని వాగ్దానాలు తీసుకున్నారు ఇప్పటి వరకు? ఎన్ని నెరవేరాయి? ఎన్ని నిరర్థకమయ్యాయి? 10% నెరవేరితే 90% ఏమైపోయాయి? నిరర్థకం. హల్లెలూయా. ఎందుకు వాగ్దానం నిరర్థకమైంది? ఎందుకు వాగ్దానం నెరవేర్చబడలేకపోతుంది? ఎందుకు దర్శనం నెరవేర్చబడలేకపోతుంది? ఎందుకు 4 సంవత్సరాలు 4 దర్శనాలు ఇచ్చాను మీకు? 4 years 4 visions. ఏ ఒక్కరైనా ఏ దర్శనం నెరవేర్చబడ్డారా? నెరవేర్చబడిందా? హల్లెలూయా. దానికి కారణం ఏమంటాడు? ఎందుకు వాగ్దానం నిరర్థకమవుతుందంట? మనం వాగ్దానాన్ని కానీ విశ్వాసాన్ని కానీ దేని ద్వారా తీసుకుంటున్నామో? ధర్మశాస్త్రము ద్వారా. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం నీతికి బలం ఇస్తుందా? ఎప్పటి వరకైతే మనం ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పటి వరకు విశ్వాసము వ్యర్థమవుతుంది, వాగ్దానము నిరర్థకమవుతుంది. హల్లెలూయా. చదవండి. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును. చెప్పండి, నీవే వారసుడు అనండి. ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత పుట్టిన నీవే వారసుడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. కొట్టివేయబడిన తర్వాత నువ్వు భూలోకంలో పుట్టావు కాబట్టి ఇప్పుడు ఎవరు వారసులు? మనం వారసులు. రైట్, చదవండి. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ఏం పుట్టిస్తుందంట? ఉగ్రత. దేవుని ఎడల ప్రేమను పుట్టిస్తుందా? ఉగ్రత. మళ్ళీ ఇది నేను రాయలేదు, మీరు నన్ను అపార్థం చేసుకోకూడదు. ఏదో బ్రదర్ ఏదో చెప్తున్నాడు, ఏదో నా వాక్యం లేని వాక్యం చెప్తున్నాడు, ఇది ఫాల్స్, ఇది రాంగ్ ప్రీచింగ్ అని మీరు అనకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పట్లేదు, వాక్యం. ఇది రోమిలకు రాసిన పత్రిక, పౌలు రోమిలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించినట్టు. హల్లెలూయా. ఎందుకు ఉగ్రతను పుట్టించాలి? ఎందుకు పుట్టిస్తుంది ఉగ్రత? మంచిదా ధర్మశాస్త్రం, చెడ్డదా? ధర్మశాస్త్రం మంచిదా చెడ్డదా? అందరు చాలా మంచిదనండి, చాలా మంచిది. హల్లెలూయా. ఇట్స్ టూ గుడ్ టు బి ఒబే. నెరవేర్చలేనంత, విధేయత చూపించలేనంత గొప్పది అది. హల్లెలూయా. ఎందుకంటే అది బెండ్ అవ్వదు నీకోసం. ఇట్ కెన్ అట్ బెండ్. ఓకే, చిన్న తప్పే కదా, క్షమించాంలే అన్నది ధర్మశాస్త్రం. చిన్న పొరపాటే కదా, ఏముంది అందులో? చిన్న అబద్ధం ఆడింది, దానికి ఎందుకు శిక్షించాలి అన్నది ధర్మశాస్త్రం. ఇట్ కెనాట్ బెండ్. లో కెనాట్ బెండ్.
నువ్వు చిన్న తప్పు చేస్తే నాకేంటి, పెద్ద తప్పు చేస్తే నాకేంటి, ధర్మశాస్త్రం అంతట్లో నువ్వు అపరాధి ఉంటుంది. ధర్మశాస్త్రంలో మిగిలిన అల్పమైన ఒక్క ఆజ్ఞను మీరినా కూడా ధర్మశాస్త్రం అంతట్లో ఏమైపోతావు, అపరాధివి. హల్లెలూయా. బెండ్ అయిందా ధర్మశాస్త్రము? చూసి చూడనట్టు వెళ్ళిపోయిందా? చిన్న తప్పే కదా అని వదిలేసిందా? అబద్ధమే నువ్వు వాడింది, చిన్న అబద్ధము. ఎందుకు రాలేదు సంఘానికంటే వర్షం పడింది బ్రదర్, వర్షం పడలా, కానీ నువ్వు వర్షం పడిందని నాతో చెప్పావు, అందుకే రాలేకపోయినా అన్నావు. చిన్న అబద్ధమే, అవునా కదా? ఇట్స్ అ స్మాల్ థింగ్, వాట్ ఈస్ దేర్. కానీ ఆ చిన్న అబద్ధము చెప్పినందుకు కూడా ధర్మశాస్త్రం ఏమంది? నిన్ను చిన్న తప్పే కదా క్షమిస్తానులే అందా. నువ్వు అబద్ధం ఆడినందుకు హత్య చేసావు, వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, అబద్ధం ఆడావు, మిగిలిన అన్నిట్లో కూడా అపరాధివి అంటుంది. హల్లెలూయా. విశ్వాసము చాలా బలంగా తయారవుతుంది ఇప్పుడు నీకు. ధర్మశాస్త్రం కనుక పాటించినట్లయితే విశ్వాసము ఏమైపోతుంది? ఇట్ గెట్ ఫెయిత్. యువర్ ఫెయిత్ గెట్ స్ట్రెంగ్త్. వ్యర్థమైపోతుందంట. హల్లెలూయా. వాగ్దానంలు ఏమైపోతున్నాయి? నిరర్థకం. ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతని పుట్టించును, అసలు ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము కూడా లేకపోవును. ఇది అసలు ధర్మశాస్త్రమే లేదని అతిక్రమం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు అక్కడ సిగ్నల్ ఉంది, సిగ్నల్ పడినప్పుడు ఆగాలను, లేకపోతే ఏం చేస్తారు? ఫైన్ 500, 1000 రూపాయల, లేదా ఒక రోజు 2 రోజులు తీసుకెళ్ళి జైలు వేసేస్తారు. ఎందుకు? దాన్ని మీరావు కాబట్టి. అసలు సిగ్నల్ లేదనుకో, అక్కడ సిగ్నల్ లేదు, జంప్ చేసే అవకాశం ఉందా? లేదు. ఈజీగా వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా పట్టించుకోలేదు, ఎవరేమన్నా అడిగేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటే ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. అందుకే మొదటి నిబంధన లోపము అంటాడు దేవుడు. హల్లెలూయా. మొదటి నిబంధన ఏముందంట? లోపం. ఏంటి లోపము? దానిలో లోపం లేదు, అది ఉందని తెలియకుండా నువ్వు అతిక్రమించావు కదా, అది లోపం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? సిగ్నల్ని తీసేశాడు. అసలు ఈ సిగ్నల్ ఉంటుంది కదా ప్రాబ్లము. ఈ సిగ్నల్ ఉండడం వల్ల కదా నువ్వు జంప్ చేస్తున్నావు, ఫైన్ కడుతున్నావు, జైల్లో ఉంటున్నావు, పోలీసులు తిట్లు తింటున్నావు. ఈ సిగ్నల్ తీసేస్తే అసలు హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దట్ ఈస్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చేసినటువంటి పని. ఉగ్రతని పుట్టించేటువంటి ధర్మశాస్త్రం ఏం చేశాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు శరీరంలో కొట్టివేశాడట. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం లేని అతిక్రమమును లేకపోవును. హల్లెలూయా. దేర్ ఇస్ నో సిన్ ఎట్ ఆల్ ఇఫ్ దేర్ ఇస్ నో లా. సిన్ కెనాట్ బి ప్రూవ్డ్ ఇఫ్ దేర్ ఇస్ నో లా. హల్లెలూయా. అలాగని తప్పు చేయి, పాపం చేయమన్నా? విశ్వాసాన్ని బలపరచుకో అంటున్నాను. హల్లెలూయా. వాగ్దానాన్ని స్వతంత్రించుకొని చెప్తున్నాను. హల్లెలూయా. possess the promise and strengthen your faith. Don't look at the sinful nature, sinful activities, sinful deeds. That is not your nature. హలో పక్కలు చెప్పండి, అది నీ నేచర్ కాదు అనండి. No, that is not your nature. హల్లెలూయా. నువ్వు నవీన స్థితి పొందినవాడు, ఇప్పుడు నూతన స్థితి పొందిన నూతన సృష్టి నువ్వు. హల్లెలూయా. You are a new creation now. Don't look to the sinful nature and sinful acts, sinful deeds. You are new creation. Look unto the righteousness, the promise, faith, and possess every promise. Hallelujah. ఏమొస్తుంది? తప్పు అబద్ధం ఆడితే మహా అంటే 1,00,000 రూపాయలు సంపాదిస్తాము. అంచం తీసుకోవడం వల్ల, అబద్ధం ఆడడం వల్ల నీకు 10,000, 20,000 వచ్చేది ఉంది, అబద్ధం ఆడావు. కానీ దాని ద్వారా 20,000 వస్తుందే, 1,00,000 రూపాయలు వస్తుందే అని సింపుల్గా అబద్ధం ఆడితే ఏమైపోయిందిలే అని అబద్ధం ఆడావు. దాని ద్వారా వాగ్దానం ఏమైపోయింది? వ్యర్థము. ఏ వాగ్దానము? 1,00,000 రూపాయల కోసము లోకానికి వారసుడవు అనే వాగ్దానాన్ని మిస్ చేసుకున్నావు. హల్లెలూయా. యు ఆర్ మిస్డ్ బికాస్ ఆఫ్ స్మాల్ రాంగ్ డీడ్. యు లూజ్, హల్లెలూయా, ద గ్రేట్ ప్రామిస్.
ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? ₹1,00,000 కోసం చూడకయ్యా అని చెప్తున్నా. దేనికోసం చూడమంటున్నాను? లోకానికి వారసులను అనే వాగ్దానం కోసము చూడు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. See that thing. Look on the great things. Hallelujah. Focus on great things, holy things, higher things. Hallelujah. చదవండి. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకు Now see how God is dividing the people. Grace and the law, hallelujah, is dividing. ఈ హేతు చేతను వాగ్దానమును యావత్ సంతతికి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి. అందరు చెప్పండి, నాకు కూడా అనండి. గట్టిగా చెప్పండి, నాకు కూడా అనండి. ఏ వాగ్దానము? ఉద్యోగానికి వారసుడు కాదు, వ్యాపారానికి వారసుడు కాదు, లోకంలో ఉన్న ప్రతిదానికి వారసుడగుటకు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి సంక్రమించాలని చదవండి. ఆ హేతు చేత వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అంటే చూడండి, కృప ద్వారా వచ్చే నీతి ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటుందంట. హల్లెలూయా. ధర్మశాస్త్రం ద్వారా వచ్చే నీతి కాదు, కృప ద్వారా వచ్చే నీతి ఏం చేస్తుందంట? ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటుంది. హల్లెలూయా. అది విశ్వాసమూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అంటే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ విశ్వాసం ఎలాగ వస్తుంది? ఆయన మృతమైన దాన్ని కూడా సజీవులుగా చేయగలడు. ఆయన విశ్వాసం దేని ద్వారా వచ్చింది? అబ్రహాముకి విశ్వాసం. హల్లెలూయా. ఫెయిత్, గ్రేస్. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాగ్దానము అబ్రహాముకి ఇచ్చినట్టు వాగ్దానకే కాదు, ఆయన కృప కూడా నువ్వు వారసుడివే. హల్లెలూయా. ఈవెన్ ద గ్రేస్ దట్ హస్ బీన్ గివెన్ టు అబ్రహాం, ఆయనకి ఇచ్చిన కృప కూడా నువ్వు ఎవరివి? వారసుడివే. హల్లెలూయా. ఆయనకి ఇచ్చినట్టు కృప ఏంటిది? ఆయన ఏం నమ్మాడు? ఉన్న వాటిని లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడును, దేవుని మృతులను సజీవులుగా చేయవాడు అంట. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేయవాడు. అయిపోయింది అనుక, నా జీవితం అయిపోయింది అంతే, ఇంకా ఫుల్ స్టాప్, క్లోజ్, చాప్టర్ క్లోజ్ అనుకున్నావా? దాన్ని కూడా దేవుడు తిరిగి మళ్ళీ మొదలు పెట్టగలడంట. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడతాను దేవుడికి. అంటే మృతమైనది అయిపోయింది నా బ్రతుకు, ఇంకా నన్ను ఎవరు బాగు చేయరు అనుకున్నావా? దాన్ని కూడా గాడ్ కెన్ రైజ్ ఇట్ అగైన్. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. అదేంటంట? విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసం దేని ద్వారా వస్తుంది? కృప. హల్లెలూయా. గ్రేస్. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము ముగిస్తుంది. మీరు కృపకే కాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. దేనికి సంబంధించిన వారు మనం ఇప్పుడు? అందరు కృపకు అనండి. నేను కృప కింద ఉన్నవాడు ఉన్నానండి. అంటే కృప కింద కనుక ఉంటే నీకు ఏంటి బెనిఫిట్? పాపము నీ మీద అధికారము ప్రభుత్వము చేయదు. అంటే ఇంకా ఒకవేళ అధికారము ప్రభుత్వము చేస్తుంది అంటే ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? స్టిల్ ఇన్ లో. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద
ప్రభుత్వము చేయదు. అంటే పాపం ప్రభుత్వం చేస్తుంది అంటే దేని కింద ఉన్నాము? రివర్స్ చేయాలా? దీన్ని రివర్స్ చేసి చూడండి. రివర్స్ చేస్తే ఏమొస్తుంది నీకు? కృప కింద ఉన్నాము కాబట్టి పాపం ప్రభుత్వం చేయట్లేదు. పాపం ప్రభుత్వం చేస్తుంది అంటే కృప కింద ఉన్నామా, ధర్మశాస్త్రం కింద ఉన్నామా? స్టిల్ ఇన్ ద లో. హల్లెలూయా. ఎంత కృప? 90%, 99% కృపవాక్యం విను. ఒక్క శర్మం చాలు మొత్తం ఉన్నది తుడిచేయడానికి. 99 సార్లు కృపవాక్యం విని ఒకే ఒక్కసారి ధర్మశాస్త్ర వాక్యం విన్నావా? 99 సార్లు విన్న కృపవాక్యాన్ని ఈజీగా తీసివేయగలదు. హల్లెలూయా. ఇట్ కెన్ వానిష్ అవుట్. ఎందుకు? నేచర్. ఇట్స్ నేచర్. ధర్మశాస్త్రము దేన్ని బలపరుస్తుంది? పాపం. అప్పటి వరకు లేనిది మళ్ళీ అన్ని గుర్తుకొచ్చేస్తుంది. అప్పటి వరకు నీతిమంతుని ఐఎమ్ రైచస్ ఉద్యోగం అనుకుంటావు. 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు అనుకుంటావు. ఒక్క వాక్యం వింటావు, ఐఎమ్ ఏ సిన్నర్, అందుకే దేవుడు నా జీవితంలో అద్భుతం చేయట్లేదు, అందుకే నా జీవితం ఇలాగ అయిపోయింది. చూసారా? ధర్మశాస్త్రంకు ఉన్నటువంటి బలం ఏంటి? పాపంకు ఉన్నటువంటి ముళ్ళేంటి? మరణం. అంటే ఏంటి? ధర్మశాస్త్రము ఎవరికి బలం ఇస్తుంది? పాపం అంటే ఎవరు? అపవాది. హల్లెలూయా. డెవిల్. ఇట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు డెవిల్. హల్లెలూయా. అప్పుడు కృప కాదు, వాడు పనిచేస్తాడు. ద డెవిల్ విల్ వాక్. హల్లెలూయా. అందుకే ఒక 4-5 ఫిల్టర్లు కొనుక్కోవాలా, చెవులు వేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. యూ నీడ్ ట్యూన్ యువర్ ఇయర్స్ టు లిసన్ ది గ్రేస్ మెసేజెస్. హల్లెలూయా. ఏ వాక్యం వినాలి నువ్వు? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు అనే వాక్యమే వినాలి. హల్లెలూయా. దానికి సంబంధించిన వాక్యము విన్నప్పుడు నీ విశ్వాసము బలపడుతుంది. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తుని గూర్చిన మాట. హల్లెలూయా. క్రీస్తు ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఖండించలా, ఎవరిని దూషించలేదు, అందరిని ప్రేమించాడు. హల్లెలూయా. అందరి కోసం ప్రాణం పెట్టాడు. He gave his life for everybody. Hallelujah. That is Jesus. ఇప్పుడు ఆ వాక్యం విన్నప్పుడు నీకేమొస్తుంది? పాజిటివ్ ఫెయిత్. హల్లెలూయా. ప్రయోజనకరమైనటువంటి విశ్వాసం, నిన్ను ఆశీర్వదించే విశ్వాసం, నిన్ను బలపరిచే విశ్వాసం, నిన్ను ముందుకు నడిపించే విశ్వాసం. హల్లెలూయా. నిన్ను ప్రోత్సహించే విశ్వాసం, ఇంకా కంగారు పడకు, లే నడువు అని నిన్ను బలపరిచి ముందుకు తీసుకెళ్లే విశ్వాసం. హల్లెలూయా. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట కాదు, క్రీస్తుని గురించిన మాట. అందుకని దేవుని మాట వినకూడదనా? హల్లెలూయా. బైబిల్ అంతా దేవుడి మాటలే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏ అపరాధం అయితే మన మీద అడ్డంగా ఉంది, మనల్ని ఆశ్రయించకుండా మనకి ఆటంకంగా ఉందో దాన్ని కొట్టివేసి, ఇప్పుడు నీకు అతిక్రమమే లేదు, నీకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, ఈ అద్భుతాల గురించి ఎప్పుడైతే చూస్తావో, దీని గురించి ఎప్పుడైతే ధ్యానిస్తావో, అప్పుడు వచ్చే విశ్వాసము ద్వారా వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలవు. హల్లెలూయా. Now then you can possess every promise. అందుకే ఆయన రక్తము ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇంత గొప్ప హై స్టాండర్డ్లో ఉన్నటువంటి నీతి నీకు కావాలి కాబట్టి. ఇది మామూలు నీతి కాదు. అలా ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న నీతి ఎలాంటి నీతి? ధర్మశాస్త్రాన్ని 10 సార్లు నెరవేర్చినటువంటి నీతి అది. హల్లెలూయా. 10 times, ఈవెన్ మోర్ దెన్ 10 times. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, ఎందుకు చాలాసార్లు చెప్పాను ఇప్పటికి. ధర్మశాస్త్రమును యూదులు కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఎక్కడికి తెచ్చేశారు? వారి స్టాండర్డ్కి తెచ్చేసుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశారు? దే రిజెక్టెడ్ జీసస్. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, తన స్వకీయులే ఆయనని తిరస్కరించాను. హల్లెలూయా. ఎందుకు తిరస్కరించారు? నువ్వు మాకు అక్కర్లేదని దేవుడు చెప్పాడు. నా రక్తం వల్ల నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు,
నా ద్వారా నీకు రక్షణ, నేను తప్ప తండ్రి యొద్దకు ఎవడు వెళ్ళలేడు అన్నప్పుడు యూదులు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించే సిలువకేసి చంపేశారు. హల్లెలూయా. ఎందుకంటే మేము ఆల్రెడీ నీతిమంతులమే, వి ఆర్ రైచస్. మాకు ఇంకా నీ నీతి ఎందుకు? నువ్వు ఇచ్చే కొత్తగా వచ్చే నీతి ఎందుకు మాకు? అంటే ఎలాగ నీతిమంతులు అయ్యారు వీళ్ళు? మేము ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు పాటిస్తున్నాం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, బాబు బిడ్డ, నువ్వు పాటించే ధర్మశాస్త్రమే కాదు అసలు, నేను చెప్తా విను ధర్మశాస్త్రం అంటే ఏంటంటే. హల్లెలూయా. లెట్ మీ ప్రీచ్ వాట్ ఇస్ లా. నువ్వు ఒక్కడిని హత్య చేస్తేనే నరహత్య అనుకొని ఫీల్ అవుతున్నావు. నేను చెప్పేది ఏంటనగా, నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని తిడితే నువ్వేమైపోయావంట? నరహత్య చేసినట్టు. ఇది స్టాండర్డ్. నువ్వు పాటించే స్టాండర్డ్ కాదు, నేను ఇచ్చిన స్టాండర్డ్ ఏంటి? ఇది. హల్లెలూయా. సహోదరుని చూసి మర్డర్ చేస్తేనే మర్డర్ చేసినట్టు కాదు, హత్య చేసినట్టు కాదు. నువ్వు వేస్ట్ ఫెల్లో అన్నావా, దాట్స్ ఇట్. నువ్వు హంతకుడివే. పక్క వాళ్ళు చెప్పాలి ఎన్నిసార్లు హత్య చేసి ఉంటామని. ఎన్ని హత్యలు చేసావు ఇప్పటికి? అంటే ఎవరు తిట్టారా లేదా? మన పిల్లల్ని చూసి వేస్ట్ ఫెల్లో, వీడు పనికిరాడు, ఈడ వేస్ట్ ఫెల్లో, ఈడ వ్యర్థుడు. అంటే వేస్ట్ ఫెల్లో అన్న ప్రతిసారి కూడా నువ్వేం చేస్తున్నావు? మర్డర్. హల్లెలూయా. వెళ్ళగలవా స్టాండర్డ్కి? కెన్ యూ గో టు దట్ స్టాండర్డ్? ధర్మశాస్త్రం అనేది నీ స్థాయికి తీసుకురావాలా? నువ్వు ధర్మశాస్త్ర స్థాయికి వెళ్తేనే నీతిమంతుడిగా తీర్చబడతావా? ధర్మశాస్త్ర స్థాయికి వెళితేనే నీతిమంతుడిగా తీర్చబడతావు. హల్లెలూయా. కాబట్టి యూదులు ఏం చేశారు? అందుకే మేము వేస్ట్ ఫెల్లోని తిట్టడం కూడా తప్పు కాదు, మర్డర్ చేస్తేనే తప్పు, కాబట్టి మేము నీతిమంతులమే, ధర్మశాస్త్రం పని ఎవరు మర్డర్ చేయట్లేదు, వి ఆర్ రైచస్. దేవుడు చెప్పిందండి, నువ్వు మర్డర్ చేస్తేనే కాదు, వేస్ట్ ఫెల్లోని తిడితేనే మర్డర్ చేసినట్టు. యు ఆర్ గిల్టీ ఇన్ ఆల్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ లా. హల్లెలూయా. ఇప్పుడు మనకు దేవుడిచ్చిన నీతి ఎలాంటి నీతి? నీ నీతి శాస్త్రుల కంటేను పరిచయుల కంటేను అధికము కాని ఎడల నువ్వు పరలోక రాజ్యము ప్రవేశించలేవు. హల్లెలూయా. ఈవెన్ యూ కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇఫ్ యువర్ రైచియస్నెస్ కెనాట్ ఎక్సీడ్. మరి ఇప్పుడు నీ నీతి ధర్మశాస్త్ర ఉపదేశాల కంటే పరిచయుల కంటే అధికమైన నీతా? అధికమైన నీతి అనేది అధికమైన నీతా కాదా చెప్పాలి? అధికమైన నీత కాదా? అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళాలా? పరలోక రాజ్యంలో కూర్చున్నావా? ఎలాగెళ్ళావు మరి? ఎన్నిసార్లు తిట్టావు వ్యర్థుడని? ఎలాగ వెళ్ళావు? మరి ఎలాగ నీ నీతి ధర్మశాస్త్రాల కంటే పరిచయాల కంటే అధికమైన నీతిలాగా మారింది? ఎలాగ మారిందంటే, వారు ధర్మశాస్త్రాన్ని వారి స్టాండర్డ్కి తెచ్చుకొని దాన్ని పాటించారు. యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చించి ధర్మశాస్త్రాన్ని దాన్ని నెరవేర్చి ఆ నీతిని ఉచితంగా ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు నీ నీతి ధర్మశాస్త్రాల కంటే పరిచయాల కంటే అధికమైన నీతి కాబట్టి ఇక నువ్వు భూలోకంలో ఉండడం ఎందుకు, రా నాతో. ఆయన లేచినప్పుడు నిన్ను కూడా తీసుకెళ్ళి పరలోకంలో కూర్చుండబెట్టేశాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. See how you're righteous now. There's no need to wait for until the kingdom of God has come to earth. Come, I'll take you into the kingdom of God. Hallelujah. Why? Because you're righteous. I gave you righteousness. Hallelujah. Chal. Hallelujah. All right? Stand up. Get up. Stand up. Just. ఇప్పుడు ఎంతమంది వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు? ఎవ్రీబడి. హల్లెలూయా. నౌ లెట్ దట్ కాన్షియస్, ఆ కాన్షియస్ అనేది పూర్తిగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు. ఎక్కడ ఉన్నావు నువ్వు? కృప కింద. హల్లెలూయా. లెట్స్ ప్రే ఫర్ 2 minutes. అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి ప్రే ఫర్ 2 minutes. నీకు ఏ వాగ్దానం ఇప్పటివరకు చేశారు దేవుడు? ఏ దర్శనాలు దేవుని ద్వారా పొందుకున్నావు? ప్రతి దర్శనం గురించి, ప్రతి వాగ్దానం గురించి 2 నిమిషాలు ప్రార్థన చేయండి. లెట్ ప్రే ఫర్ 2 minutes for every promise. Hallelujah. Pray. Yes, just pray. ప్రార్థించండి. ప్రార్థించు.
ఫాదర్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ లార్డ్, గివ్ మీ స్ట్రెంగ్త్ లార్డ్. యేసు నామములో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. ఇదిగో మేము కృప కిందనే ఉన్నాము కానీ ధర్మశాస్త్రం కింద లేము ప్రభా. అవును, ధర్మశాస్త్రం కింద లేదు కాబట్టి పాపము మా మీద ప్రభుత్వము చేయదు. అవును, పాపము మా మీద ఎంత మాత్రం కూడా ప్రభుత్వము చేయదు ప్రభా. పాపం అనగా వ్యాధి, ఆ రోగము, ఆ బాధ, ఆ బలిత, ఆ దరిద్రము, లేమి, ఆ దురాత్మ క్రియలు, అపవిత్రాత్మలు, అంధకార శక్తులు, చేతపడి శక్తులు ఏది కూడా మా మీద ప్రభుత్వము చేయదు. No, 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 no. Hallelujah. Nothing can have dominion over you. Hallelujah. Nothing shall have dominion over you. ఎందుకంటే మనం కృప కింద ఉన్నాము, కృప కింద ఉన్నాము. ఎస్, ప్రే 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 ఫర్ 2 minutes ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో ఈ రోజు దేవుడిని ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చును గాక, ప్రతి దర్శనాన్ని నెరవేర్చును గాక, ప్రతి దర్శనము నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రతి వాగ్దానం కూడా, అవును, ఏ వాగ్దానం లోకానికి వారసుడని దేవుడు చెప్పాడు, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. రబబబ షక రబబో షలర. yes, pray 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 pray. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. విశ్వాసము వ్యర్థము కాదు. ఈరోజు నీ విశ్వాసము, అవును, క్రీస్తు నీకోసం ప్రయోజనం. ఆయన నామములో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన నామములో ఏ వాగ్దానం అడుగుతావో ఆ వాగ్దాన జీవితంలో నెరవేరుస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. ఎక్స్పాండ్ మీ లార్డ్, గివ్ స్ట్రెంగ్త్ లార్డ్, ఎంకరేజ్మెంట్, బలపరచండి ప్రభా. ముందుకు తీసుకెళ్ళండి నీకు వందనాలు ప్రభా. అవును, ఇంకా అనేక అద్భుతాలు సంఘంలో జరిగించండి ప్రభా. సూచక్రియలు మమ్మల్ని వెంబడించాలయ్యా. అనేక అద్భుతాలు మమ్మల్ని వెంబడించాలి. స్వస్థత, సామర్థ్యము, బలము, అధికారము ప్రభా, యవన బలము మమ్మల్ని వెంబడించునుగా కానీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరి స్వస్థపరచండి ప్రభా. అవును, మీరు ప్రార్థిస్తుండగా స్వస్థత మీదకి దిగి వస్తుంది, స్వస్థత దిగి వస్తుంది. ఆ ఉద్యోగం వస్తుంది, ఆ ఇల్లు కట్టుకుంటావు, ఆ గర్భం తెరబడుతుంది. అవును, ఆగిపోయిన ప్రతిదీ మళ్ళీ తిరిగి మొదలు పెట్టబడుతుంది. అనేక పనులు దేవుడు కాంట్రాక్ట్స్ ఇస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యూ కాంట్రాక్ట్స్, జాబ్స్, houses, vehicles, healing, deliverance. Hallelujah. Thank you Holy Spirit God. అవును, దేవుడు ప్రతి వాగ్దానాన్ని yes amen అంటున్నాడు. అవును, అది జీవితంలో జరగబోతుందని, నేను దాన్ని జరిగించబోచున్నట్టు దేవుడు. హల్లెలూయా. నేను దాన్ని జరిగిస్తాను. I can fulfill every promise. Hallelujah. Thank you Father, thank you Holy Spirit God. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వచ్చే వారం కలుద్దాము. అప్పటి వరకు దేవుడు ఆయన కృపా, క్షేమము, ఆయన సామర్థ్యం, అలాగే ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకునేటువంటి విశ్వాసం మీకు అందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే వారం కలుద్దాం.